కథ విజయనగరంలో ఉండే రాము అనే అబ్బాయిది. రాము రోజు పొద్దున్నే అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చేవాడు మరియు వాటిని అమ్మి తన గుడ్డి అమ్మా నాన్నలను పోషించేవాడు. ఇది రాము రోజు పని. ఇవాళ కూడా అడవిలోకి వెళ్ళాడు మరియు లావుగా ఉన్న చెట్టుని వెతకసాగాడు. చాలాసేపు వెతికిన తర్వాత తన దృష్టి ఒక పెద్ద చెట్టు పైన పడింది. ఇదేమి చెట్టు? నేనైతే ఇలాంటి చెట్టు మునుపెన్నడూ చూడలేదు. సరే వదిలే, ఈ రోజుకైతే ఏదో ఒక చెట్టు దొరికింది. నాకనిపించింది ఈరోజు ఖాళీ కడుపుతో పడుకోవాలేమోనని. రాము తన గొడ్డలిని తీసుకుని ఆ చెట్టుని నరకబోయాడు. అప్పుడే ఒక గట్టి అరుపు వినిపించింది. ఆగు! రాము భయపడి అటు ఇటు చూశాడు. ఎవరు 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 నన్ను పిలిచారు? కొంచెం చెప్పండి అన్నా. రాము కొద్దిసేపు అటు ఇటు చూస్తాడు మరియు ఎవరూ లేరని తనకు నమ్మకం కలిగాక మళ్ళీ తన పని చేసుకోవాలని ఆలోచిస్తాడు. అనిపిస్తుంది నీరసం వల్ల నాకిలా భ్రమ కలుగుతుందేమో. త్వరగా ఈ చెట్టుని నరికేస్తాను మరియు కట్టెలు తీసుకెళ్లి ఆ వ్యాపారికి అమ్మేస్తాను. రాము మళ్ళీ తన గొడ్డలితో చెట్టుని నరకడానికి వెళ్తాడు. కానీ ఈసారి ఇంకా గట్టిగా ఆ అరుపు వినిపిస్తోంది. అరే ఆగు అన్నానా! ఈసారి రాముకు చెట్టులో ఒక మనిషి యొక్క గుర్తులు కనిపిస్తాయి మరియు రాము చేతిలో నుంచి గొడ్డలి అక్కడే పడిపోతుంది. తను భయంతో వెనక్కి వెళ్తాడు. చూడండి దెయ్యంగారు, నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నాకు తెలియదు మీరిక్కడ ఉంటారని, లేదంటే నేను ఇలా చేసేవాణ్ణి కాదు. ఆ చెట్టు నుండి ఒక తేజవంతమైన వెలుగు బయటకొస్తుంది మరియు ఆ చెట్టు మాయమైపోతుంది. అక్కడ ఒక దేవుడు కనిపిస్తాడు. అరే రాము, నేను దెయ్యాన్ని కాదు, స్వర్గలోకం నుంచి వచ్చాను. శాపగ్రస్తుడనైన గంధర్వుడను. ఈ రోజు నీ కారణంగా శాప విముక్తుడనయ్యాను. ఏంటి? నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి గంధర్వ మహారాజా. క్షమాపణ కాదు, ఇవాళ నీకు ఒక వరాన్నిస్తాను. ఏంటి? వరమిస్తున్నారా? చూడు రాము, నాకీ విషయం తెలుసు. నువ్వు చాలా పేదవాడివి. నీ జీవితంలో దుఃఖంగా ఉన్నావు. నేను నీకు ఒక మాయామంత్రాన్ని ఇస్తాను. దానినే అంటారు ఉల్టా పల్టా మంత్రమని. ఉల్టా పుల్టా మంత్రమా? ఈ మంత్రోచ్చారణతో నీ జీవితం ఇప్పుడెలా ఉందో దానికి పూర్తి వ్యతిరేకంగా మారుతుంది. నువ్వు చాలా ధనవంతుడు అవుతావని దాని అర్థం. నిజంగా? నిజంగానే నిజం. నేను నీకీ మంత్రాన్ని ఖచ్చితంగా చెప్తాను. కానీ దీనికంటే ముందు నీకొక విషయం చెప్తాను నేను. నువ్వీ మంత్రం యొక్క ఉచ్చారణ కేవలం ఒక్కసారి మాత్రమే చెప్పగలవు. ఒకవేళ నువ్వు పొరపాటున ఈ మంత్రాన్ని రెండవసారి జపిస్తే నువ్వు ఎలా ఉన్నావో దానికి పల్టా అయిపోతుంది. గుర్తుంచుకో. నేను ఈ మాటను గుర్తుంచుకుంటాను గంధర్వ మహారాజా. గంధర్వ మహారాజు రాము చెవిలో ఉపదేశిస్తాడు. గుర్తుంచుకో రాము, ఈ మంత్రోచ్చారణ కేవలం మనసులో ఒక్కసారే చేయాలి, లేదంటే మళ్ళీ పల్టా అయిపోతుంది. రాము కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ చేస్తాడు. ఏంటి? ఈ మంత్రం నిజంగా నా పేదరికం మరియు దుఃఖాన్ని దూరం చేయగలదా? ఆలోచించడం ఎందుకు? ఇప్పటికిప్పుడే ఈ మంత్రోచ్చారణ చేస్తాను. ఆలస్యం ఎందుకు? రాము కళ్ళు మూసుకుని ఆ మంత్రాన్ని జపిస్తాడు. చిన్నగా కళ్ళు తెరుస్తాడు. కానీ ఎలా ఉందో అలాగే ఉంటుంది. తను చాలా నిరాశ చెందుతాడు. గంధర్వ మహారాజు నన్ను పిచ్చివాణ్ణి చేశాడనిపిస్తుంది. వదిలే, సాయంత్రం కావస్తుంది. త్వరగా ఇంటికి వెళ్తాను అనిపిస్తుంది. ఈరోజు ఆకలి కడుపుతో పడుకోవాలేమో. రాము తన గొడ్డలిని లేపాలని చూస్తాడు.
కానీ అది భూమిలో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది. రాము బలాన్ని ఉపయోగించి దాన్ని బయటకు తీస్తాడు. అయితే గొడ్డలితో పాటు ఓ బంగారు పెట్టె భూమి మీదకు వస్తుంది. అరే, ఇదేంటి ఇంత పెద్ద పెట్టె? ఇది భూమి లోపల. ఒకసారి తెరిచి చూస్తాను. రాము ఆ పెట్టెను తెరుస్తాడు. అయితే దాంట్లో బంగారు నాణాలు, వజ్రపు ఆభరణాలు చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మో, ఇంత బంగారమా? అప్పుడే రాముకు గంధర్వ మహారాజు మాటలు గుర్తుకొస్తాయి. మంత్రోచ్చారణ తర్వాత నీ జీవితం దుఃఖం నుండి సుఖం అవుతుంది అని. గంధర్వ మహారాజు మాటలు నిజమవుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఇంత బంగారంతో నేను నా పూర్తి జీవితం మొత్తం కష్టపడాల్సిన పని లేదు. మీ ఉల్టా పల్టా మంత్రానికి మీకు ధన్యవాదాలు గంధర్వ మహారాజా. రాము ఆ పెట్టెను మూసివేస్తాడు మరియు దాన్ని తీసుకుని తన ఇంటికి తీసుకొస్తుంటాడు. అప్పుడు దారిలో తనకు పెద్ద పాము కనిపిస్తుంది. దాని నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి రాము పరిగెత్తసాగాడు. దారిలో ఒక పెద్ద రాయి తగిలి తన పెట్టె తన చేతిలో నుంచి జారిపోతుంది మరియు తన అమ్మ నాన్నలకు తగులుతుంది. వాళ్ళు దెబ్బ తగిలి క్రింద పడిపోతారు. రాము పరిగెత్తి వాళ్ళ వైపు వెళ్తాడు. అమ్మా, నాన్న, మీరు బానే ఉన్నారు కదా? మీకు దెబ్బలేమీ తగల్లేదు కదా? రాము, మేము బాగానే ఉన్నాము. నేను నిన్ను చూడగలుగుతున్నాను కూడా. ఏంటి? అవును, నేను కూడా నిన్ను చూడగలుగుతున్నాను బాబు. నిజంగానా నాన్న? ఇదైతే ఆశ్చర్యంగా ఉంది బాబు, ఆశ్చర్యంగా ఉంది. అవును నాన్న, నిజం చెప్పారు మీరు. రాముకు గంధర్వ మహారాజు మాట గుర్తుకొస్తుంది. మంత్రోచ్చరణ తర్వాత నీ ఇప్పటి జీవితం అది పూర్తిగా ఉల్టా అవుతుంది అని. దాని తర్వాత రాము జీవితం నిజంగానే మారిపోయింది. తను ఓ పెద్ద ఇల్లు తీసుకున్నాడు. స్వయంగా బిజినెస్ ప్రారంభించాడు. ఇక చాలా అందమైన అమ్మాయి మేఘాలితో తన పెళ్ళయింది. మేఘాలి రాము అమ్మానాన్నల్ని సొంత అమ్మానాన్నల్లా జాగ్రత్తగా చూసుకునేది. గంధర్వ మహారాజ్ ఉల్టా పల్టా మంత్రానికి జై. కానీ ఇదంతా దొరికిన తర్వాత ఇప్పుడు రాము ఆశ పెరగసాగింది. ఏమైంది రాము బేటా? చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు. నాకన్నా ధనవంతులు ఇంకెవరో ఉన్నారు. చాలా మంది దగ్గర నాకన్నా ఎక్కువగా డబ్బులు ఉన్నాయి, బంగ్లాలున్నాయి, బండ్లున్నాయి. సరైన టైంలో వీళ్ళు సంతోషంగా ఉన్నారు. బేటా, ఒక మాట ఎప్పటికీ గుర్తుంచుకో. డబ్బులు ఉండడం మరియు సంతోషంగా ఉండడం ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకో బేటా. బాబు, చూడు, నువ్విక్కడి దాకా నీ చెట్ల కష్టంతో చేరుకున్నావు. మరియు నువ్విలాగే కష్టపడితే నువ్వనుకున్న స్థాయికి చేరతావు బాబు. ప్రపంచంలో ఎవ్వరికీ సమయానికన్నా ముందు మరియు అవసరానికి మించి ఏం దొరకదు. అమ్మా, నాన్న, మీ పాత ఆలోచనలు మీ దగ్గరే ఉంచుకోండి. నేను మీలా ఆలోచిస్తే జీవితంలో ఏదీ పొందలేను. పాత ఆలోచన కాదు బాబు, కానీ మా ఆలోచన మాత్రం 100కి 100% నిజం. మిగిలింది నువ్వు తెలుసుకో. నేనిక్కడి వరకు నా కష్టంతో రాలేదు, ఉల్టా పల్టా మంత్రంతో మాత్రమే వచ్చాను. కానీ నాకనిపిస్తుంది అదే నా సమస్యకు పరిష్కారం కూడా అని. నాకనిపిస్తుంది నేను మళ్ళీ ఒకసారి ఆ మంత్రోచ్చారణ చెయ్యాలి అని. తర్వాత నేను ఇంకా ధనవంతుణ్ణి అవుతాను. రాముకు ఆ గంధర్వ మహారాజు చెప్పింది గుర్తొస్తుంది. ఆ మంత్రాన్ని రెండోసారి ఉచ్చరించకూడదు అని. నాకనిపించడం లేదు, ఇంకోసారి మంత్రోచ్చారణ చేస్తే ఇంకా పెద్ద సౌభాగ్యం వస్తుందేమో. రాము కళ్ళు మూసుకుని ఉల్టా పల్టా మంత్రాన్ని మళ్ళీ ఉచ్చరిస్తాడు. ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడు స్వయంగా
తను కట్టెలు కొట్టేవాడి రూపంలో అడవిలోకి వచ్చేస్తాడు. అరే, నేనెక్కడికి వచ్చాను? నా బంగ్లా, బండి అన్నీ ఎక్కడికి వెళ్ళాయి? గంధర్వ మహారాజు మాటలు రాముకి మళ్ళీ గుర్తొస్తాయి. మరియు ఈసారి రాము ప్రతి చెట్టులోని గంధర్వ మహారాజుని వెతుకుతాడు. గంధర్వ మహారాజా, నా వల్ల తప్పు జరిగింది. ఇలా ఇంకెప్పుడూ జరగదు. నన్ను మళ్ళీ ధనవంతుణ్ణి చేయండి మహారాజా. ఆ మంత్రం ఏదో ఉంది. రాము ఆ మంత్రాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తనకి అది గుర్తు రావట్లేదు. చివరిగా తను తన పరిస్థితిని పూర్తిగా తలుచుకొని ఏడుస్తాడు. ఏదో ఉంది ఆ మంత్రం. ఓం ఉల్టాయ, లేదు, ఓం పల్టాయత. అరే కాదు, గంధర్వ మహారాజా, ఏమిటా మంత్రం? ఈ కథలో మనం నేర్చుకోవచ్చు, ఆశ చాలా పెద్ద చెడ్డది అని.